బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు. విచ్చేసిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. విచ్చేసిన మిత్రులందరికీ నా నమస్కారాలు. నా తొలుగురు ఎవరంటే మీరెవరో గెస్ చేయలేరు. ఈయనకి మాత్రం తెలుసు. నా భార్య శిశుమధు. లేట్గా తెలుసుకున్నాను. సరే, విషయానికి వద్దాం. భౌతికంగా నా తొలి గురువు శైవప్రసాద్ పార్వతి గారు. రెండో గురువు ఈ శ్వాస ధ్యానాన్ని చూపించింది చంద్రమౌళి గారు. ఈ పిరమిడ్కి ఎంతో సాయం చేసింది కూడా ఆయనే. ఈ స్థలానికి మొట్టమొదట నో అని చెప్పింది ఇప్పుడు మహాని సత్యనారాయణ గారు. ఇంత పాతిక ఉండదని చెప్పి అన్నారు. కానీ 6 నెలలు తిరగ్గా వీళ్ళ తమ్ముడు గారు రాము గారు ముందుకు వచ్చి అద్భుతంగా నిలబడ్డారు. సాయం చేసి నిలబెట్టారు. అలాగే చంద్రమౌళి గారు మహానుభావుడు బోల్ సాయం చేశారు. ఈ ల్యాండ్ అగ్రిమెంట్ అయ్యింది, ఆయన పైకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆ తర్వాత మరి ఇక్కడ ఈ రైతులకి ఎంత రుణపడిందని నేను. ఎంత అద్భుతంగా అంటే 28 మంది రైతులు ఒక మాట మీద నిలబడేవంటే చిన్న విషయమా? పెద్ద పెద్ద సీఎంలకి పిఎంలకి సాధ్యం కాని పని మనకు సాధ్యమైంది గురువుగారి దయ వల్ల. దీని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ గడ్డమైన 2003లో ఆ బెంగళూరులో కొబ్బరి కొడుతూ చెప్పారట, ఇంతకన్నా గొప్పది గోదావరి రోడ్డుని కడతానని చెప్పి అన్నారట, వస్తుందని చెప్పి అన్నారట. చూడండి ఎంత ప్లానింగో. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఆ ధ్యాన ప్రదేశ్ చదివాను. దాంట్లో 2012 నాటికి ధ్యాన జగత్, నెక్స్ట్ 2000 పిరమిడ్ జగత్, శాఖహార జగత్ అన్నారు. నేను అనుకో ఏంటిది అన్న ఉందా, ఇక్కడ ఏం కనపట్లేదు సినిమా, ఏంది ఇది ఈ లొల్లి అనుకున్నాను నేను కేసీఆర్ లెక్కల్లో. కానీ ఇక్కడ ఇంత లెల్లు చేసాడు ఈయన. ఎకరం తీరు కడుతున్నాం మనం. నిజంగా కన్స్ట్రక్షన్ ఎకరమే 10,000 మంది పడతారు దాంట్లో. ఎంత అద్భుతం. సరే, ఇదిలా ఉండగా 2013లో సార్ నన్ను ఇప్పుడు రమ్మనరు. అక్కడ మాదుగుల్లో జ్యోతిష్మేడం పిరమిడ్కి నన్ను రమ్మని తీసుకెళ్ళి స్టేజ్కి మాట్లాడించారు. చెప్పాను ఓపెన్గా, అయ్యా మహానుభావ, అన్ని చోట్ల అందరికీ పిచ్చో బిల్గేట్స్ని, మరి మాకు కూడా మరి మీ వైజాగ్ వాళ్ళని కొంచెం పంపించంటే, నీ గోల్ ఏంటి, నీకు ఒక పెద్ద కుబేరుడు కావాలి, కుబేరుడు కమింగ్ ఆన్ ది వే అందరికీ. 2015లో కుబేరుడు వచ్చాడు లక్ష్మణరావు గారు. ఎవరైనా మనం ఏం చేస్తాం, చందా కోసం వెళ్తే అయ్యో బాబు సాయం చేయడం ఆ పిరమిడ్కి అంటాం. ఆ లక్ష్మణరావు గారు పిరమిడ్ ఈ పుష్కరాలకు వచ్చి, సార్ నేను ఈ స్లాబ్ వేస్తాను సార్ అని అంటే, నేను స్టేజ్కి పిలిచి దండేసి బాబు అని చెప్పాలా, పోయి చెప్పుకో అన్నారట. ఎంత ఎక్కువ చూడండి దీనికి. చేయించుకునేది ఆయన పని. ఇలా సరే ఆయన వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఈ పిరమిడ్ వేసే ఛాన్స్ నాకు ఇవ్వడం అడిగి వేస్తున్నారు. ఎంత టెక్కు గురువు, ఎంత గొప్ప లక్ష్మణరావు గారు. గురువు అంటే ఇది, శిష్యుడు అంటే లక్ష్మణరావు. అర్థమైందా? అలా మనందరం ఉంటే ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు పెద్ద ఆయన, జగపతి మన జక్క రాఘరావు గారు. అసలు ఈనాడు మహానుభావుడు ఆయన. ఈయన చూసాడు ఈ సినిమాలు. ఆయన చెప్పారు ఒకసారి, శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం నువ్వు చేయాలయ్యా అన్నారట. సినిమా అక్కడ ఏమీ లేదు, కానీ పెద్ద సినిమా చూపించారు. ఆ 2009 ధ్యాన మహాయజ్ఞంలోనే నాకు పెద్ద సినిమా. అక్టోబర్లో నేను ధ్యానం చేసుకుంటే కుదురుగా మా ఇంట్లో, ఇది నాకు 2009 అక్టోబర్లో నేను ధ్యానం చేసుకుంటే మా పిరమిడ్లో ఏదో సింపుల్గా నా జన్మకి 4వ తారీఖున క్లాసు, అమావాస్యకు క్లాసు, పౌర్ణమికి క్లాసు, ఈ జన్మకి చాలా అనుకున్నాను నేను. అక్టోబర్లో ధ్యానంలో కనపడి శ్రీశైలం ధ్యాన యజ్ఞానికి బస్ టికెట్ లేక నేను వెళ్ళలేకపోయానే అని ఒక్క కూడా అనుకోకూడదు ఆయన. ఆ పన్ను చూడవా అన్నారు ధ్యానంలో. నాకు అసలు అలాంటి వ్యాపారం నాకు తెలదు. మిషన్లో వ్యాపారం 6ంటికి కారకడం 12ంటికి రావడం, దాన్ని చంపుకు తినడం పెళ్ళాను, అది నాకు వచ్చు. సరే, ఇలా వచ్చింది అంత చెప్తే పోనీ చేయవయ్యా. నేను లాభం వేసుకోలేదు. ఆర్టీసీ డిఎం దగ్గరికి వెళ్ళాను, బిఎం దగ్గరికి. బస్సు అన్నాను, తీసుకో అన్నాడు. ఇది స్పిరిచువల్ కార్యక్రమం కాబట్టి 80% టికెట్లు అయితే మిగతా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు. అయిపోయింది. 4వ తారీఖు తెల్లారితే అనౌన్స్ చేశాను, 10 టికెట్లు వచ్చినాయి. సర్లే, ఎలాగైతేనే సినిమా ఏంటంటే ఒక బస్సు నిండితే చాలు, నిండకపోయినా 10 మంది చేతి వేసుకుందాం అనుకున్నాను. కానీ 23 సాయంత్రం బయలుదేరాలి, 12 బస్సులు జనం. 21వ తారీఖు వరకు 5 బస్సులే. 21, 22, 23 నా ఫోన్ ఖాళీ లేదు. మాకు టిక్కెట్లు. ₹1 ఎక్స్ట్రా వేసుకోలేదు. ₹210 టికెట్, గవర్నమెంట్ ఇచ్చిన టికెట్. నా పరిస్థితి ఏంటంటే మా రావులపాలెం బియ్యం చేతిలో 2 బస్సులే ఉంటాయి, అంతకన్నా ఎక్స్ట్రా లేదు. ఇంకా అంతకన్నా కావాలి డిఎం దగ్గరికి వెళ్ళాలి, అమలాపురం వెళ్ళాను. మా ఫ్రెండ్ జగ్గిరెడ్డి రికమెండేషన్ చేయించుకున్నాను. ఆయన 6 బస్సులు ఇచ్చాడు. ఇంకా 6 కావాలి, ఇంకా 4 కావాలి. నేను పోయి
20 తారీఖు సాయంత్రం ఇంటికి వెళ్ళాను దగ్గరికి. బస్సు లేవని చెప్పాడు, ఫోన్లో ఇంక లేదు 4 దాటిపోయిందని చెప్పాడు. వీళ్ళు కూర్చొని 5 ధ్యానంలో కూర్చుని ఆయన దగ్గరికి నువ్వు ఎంత ధ్యానం చేసినా అవల కాదే బాబు, అక్కడ అందరూ మా ఇంటికాడ అందరూ కూర్చున్నారు. బస్సులో వచ్చుంటే నువ్వు వెళ్ళవయ్యా బాబు నా అలా ధ్యానంలో కూర్చుంటే 7:30కు ఫోన్ హైదరాబాద్ నుంచి, ఒక్క బస్సు కూడా హైదరాబాద్ రావద్దు, తెలంగాణ బంద్, తగలెట్టేస్తున్నారని చెప్పంటే, బాబు నాయన రా పేరుకో, నీకు ఎన్ని కావాలో వేసుకో అని చెప్పి బస్సులు ఇచ్చాడు. బయలుదేరం వచ్చింది, బాగా జరిగింది. వెళ్ళా మధ్యాహ్నం 12 గంటలకి అందరం చేర్చాం అకామిడేషన్. ఇంకో ఈయన మహానుభావుడు పొద్దున్న 7 గంటల లోపు జక్కరావు గారు 7 గంటల లోపు పైకి వస్తే నీకు ఎంత కావాలో అంత అకామిడేషన్ ఇస్తా, ఇక్కడ సీరియల్ ఉంటుందని చెప్పంటే దొంగతనంగా కారు వేసుకుపోయి 6:30 కల్లా పైకి కారు వేసుకెళ్ళి ఆయన పట్టుకుని అందరికి అకామిడేషన్ ఇచ్చి 12 అయింది. నా బెల్లం పెట్టలో మేము రోడ్డు ఉన్నాం. వాళ్ళు టిఫిన్ కూడా దాని 12 అయింది. కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఎవడో నాకు వెళ్దామని, సార్ మీకు రూమ్ రెడీ అన్నాడు. అమ్మయ్య ఏం మాడకుండా వెళ్ళి రూమ్లో దూరం పడుకున్నాం. నా కోరిక ఏంటి, 5ంటికి సార్ కాగడ ఎత్తుకుని శ్రీశైలం గుళ్ళోంచి ఈ వేదిక దగ్గరకు వస్తారు. అది పాల్గొనాలి నా కోరిక. ఎక్కడ శవంలాగా ఉందని పడుకుని 5:30 లేచి 7 పంట. ఎందుకు ఎడుతున్నావు అంటే నేను కాగడ అట్టుకుని వెళ్దాం అనుకున్నాను, టైం అయిపోయింది. సరే ఎలాగో వచ్చాను, 7ంటికి వచ్చాను. కూర్చుందామంటే కూర్చోలేదు ఫస్ట్ రోజే. ఇంకా నాకు నిజంగా కళ్ళు తిరిగిపోతుంది, అదం నిద్రలేదు, చాలా బాగా అనిపించింది. మనం వెళ్దాం స్టేజ్ ఎక్కుదాం అనుకున్నాం లోపల మనసు అహం. కానీ లోపల ఆ గురు పిలితే వెళ్ళాలని చెప్పేసి కాళ్ళు వినిగిపోతున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి. పక్కన ఒక ఆయన మహానుభావుడు కూర్చోయని కుర్చీ ఇచ్చాడు. నా పిల్లల నుంచి దాన్ని కూర్చోబెట్టాడు. ఇంకోటి లేచి వెళ్ళాల మొత్తం అందరికీ కూర్చో దొరికి. ఆ మన్నాడు పొద్దున్న బాదుకు ఆయన కూర్చుంటే స్టేజ్కి ఎదురు 5 వేలు ఎదురు కూర్చుంటే శివప్ప గారు వచ్చి నేను సార్ పిలుతున్నారు స్టేజ్ మీదకి అన్నారు. కూర్చోబెట్టుకున్నారు. ధ్యానం అయింది. అయిపోయిన తర్వాత సార్ సందేశం చెప్పేసిన తర్వాత నాయన శంకర్ రెడ్డి నీకు మంచి అనుభవం వచ్చింది చెప్పు అన్నారు. చెప్పాను. ధ్యానంలో కూర్చున్న 1 గంట తర్వాత ఒక అందమైన అమ్మాయి, ఎంత బాగుందో, నా భార్య లెక్క అది ఇంకా అందంగా ఉంది, వస్తుంది, పైనుంచి వస్తుంది. కాసేపు ఎంజాయ్ చేసి అబ్బా ఎంత ఉందమ్మా, ఎంత అందంగా ఉందమ్మా అనుకున్నాం కాసేపు. కానీ తర్వాత ఏడుపు వస్తుంది. ఎందుకని, ఇంత గొప్ప బ్రహ్మరాంబిక శ్రీశైలం మల్లికార్జున స్వామి కొండ మీద ఇలాంటి పోయేకాలుపులు వస్తున్నాయి రా బాబా, నేను ఉంటానా, ఆ స్టేజ్ కూడా మసైపోతా అనిపించింది. సరే అయిపోయింది. ఇంకా గురువు ఇంతమంది వేల ధ్యానమయంగా ఇయ్యవాలోచన రా అని చెప్పి బాధపడ్డా. కానీ ఆ తల్లి అలా ఇందాకనో అమ్మాయి అన్నాం కదా, ఇప్పుడు తల్లి అయిపోయింది. అలాగా మొత్తం వజ్రాల కాంతితో దగ్గరికి వచ్చి నా తల వెంటుకుని దరికాల వరకు మొత్తం కాంతితో నింపేసింది. నింపేసిన తర్వాత ఈ సినిమా కాపాడింది. ఏడుగట్టు, ఎదురుగుండగా గోదావరి, ఇక్కడ ధ్యాన మందిరం, ఇక్కడ శాఖాహార గ్రామం. దీనికి ఒక కథ ఉంది. 2008 మా ఇంటికి వచ్చినప్పుడు అడిగారు ఎలా ఉందంటే అంతా బాగుంది సార్, ఇలా వచ్చి అందరూ వెళ్ళిపోతుంటే చాలా బాధ వస్తుంది సార్. ఈ సరదా కూడా నీకు త్వరలో తీరుతుంది అన్నారు 2008లో. ఆ సరదా ఏంటంటే ఇంకో ఇదే పిరమిడ్ శాఖాహార గ్రామం. ఈ శాఖాహార గ్రామంలో కూడా ఆయన దేవాలయం మ్యాగ్జిన్ చేశాను. మధ్య 3 ఎకరాలు ఉండిపోయింది. పర్లేదు అన్నారు. కానీ 2012లో నేను కేకేసి నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఎంత పని చేసావు, ఎంత పుణ్యం వస్తుందో, మైండ్లో ఉన్న 3 ఎకరాలు ఏకం చేస్తే నీకు అంత 100 రెట్లు పుణ్యం వస్తుంది, చేయి అన్నాను. నాకు డబ్బులు లేవు అన్నాను. 10 లక్షలు లేవు అన్నాను. నువ్వు ఒక అడుగు వేయి, 10 అడుగు వేస్తారని చెప్పి అన్నారు. అయిపోయిందా, వేయించాడు, కొనిపించాడు, అయ్యింది. ఇంకా దాంట్లో ఒక 10 సైట్లు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే దయచేసి తీసుకోండి. నా ఫోన్ నెంబర్ రాసుకోండి, లేదా మైండ్లో పెట్టుకోండి. 9441331111. ఇంకేమైనా కావాలంటే శాఖ గారు చెప్తారు, వచ్చినప్పుడు తెలుసుకోండి. ఇంకా విషయానికి వస్తే ఈయన 2009లో నా మీద స్కెచ్ చేశాడు. మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్తే వ్యాపారం మానేయగలవా అన్నారు. ఏం ఆలోచించా, మానేస్తాను సార్ అన్నాను. ఎందుకో తర్వాత సరే ఓకే. అయిపోయిన తర్వాత ఇంకో ఈ సినిమా. సరే ఏది ఏమైనా మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత సార్ ఆయాలు చెప్పారు కొన్ని 100 సంవత్సరాలు కట్టడం ఉండాలని చెప్పేసి. అంత అద్భుతంగా జరుగుతుంది, జరిగి తీరద్దే. సంవత్సరం క్రితం ఇందులో 5,000 మంది అనుకున్నాం, ఇవాళ 10,000 మంది స్టేజ్కి వచ్చింది. అది మనందరం మన ఊపిరినంత వరకు కృషి చేసి గురువుగారు అడుగుజాలను నడుస్తూ ఆయన లక్ష్యాన్ని మన లక్ష్యంగా. నేను ప్రతిరోజు మేడం అన్నారు స్నానం చేస్తూ కూడా, ఎవరు మన ఈ కళాలక్ష్మి గారు స్నానం చేస్తూ కూడా ఎంజాయ్ చేయాలి. నేను స్నానం చేస్తూ కూడా మా గురువుగారి సంకల్పం, మా అందరి సంకల్పం, ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్, ఆధ్యాత్మికవేత్తలు శాఖాహారులే ఈ భూమండలిని పరిపాలించాలి. ఇందులో మా కుటుంబం పని మేము అద్భుతంగా చేస్తున్నాం అనుకుంటే దానం చేస్తాను ప్రతిరోజు. థ్యాంక్ యూ సార్.